లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు, మంచి లక్షణాలు ఉన్న వాళ్ళ కోసం వెంటపడండి. లక్షలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మంచి లక్షణాలను ఉన్న వాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేం మిత్రమా. ఈ కాలంలో మంచి అనేది మంచు లాంటిది, రోజురోజుకు కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజురోజుకు పెరిగిపోతుంది మిత్రమా. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి మిత్రమా. బ్రతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు మిత్రమా. ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళే ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారు. కావాల్సింది ఓపిక మిత్రమా. ఒక్కరోజు శుభ్రం చేయకుంటే కంపు కొడుతుంది శరీరం. ప్రాణం లేకుంటే కొన్ని గంటలకే కుళ్ళిపోతుంది దేహం. అందం బలం అనుకుంటూ, నాది నాది అనుకుంటూ మురిసిపోయిన దేహమే కుళ్ళిపోయి మట్టిలోనూ కాలిపోయి బూడిదగాను మారిపోతుంటే ఇక ఏది సొంతం మిత్రమా. మనిషిని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తారు, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగా కనిపిస్తారు. లోపం వారిలో కాదు, చూసే విధానంలో ఉంటుంది మిత్రమా. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే. అందుకే ఎవరిని అనుసరించవలసిన అవసరం లేదు మిత్రమా. పునాది లేని ఇల్లు గాలివానకు ఎలా కూలిపోతుందో, చెప్పుడు మాటలు నమ్మే వాళ్ళ జీవితం కూడా అలాగే నాశనమవుతుంది. చెప్పుడు మాటలు జీవితానికి చేటు మిత్రమా. ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళే ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారు. కావాల్సింది ఓపిక మిత్రమా. మూర్ఖులతో ఎప్పుడూ వాదన పెట్టుకోవద్దు, ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చుతారు. ఆ తర్వాత వారికి ఉన్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు మిత్రమా.